నమస్తే అండి, వెల్కమ్ టు వీటీవీ తెలుగు న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు బీహార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇది సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు గత 2024 ముందు తనను కస్టోడియల్ విచారణ పేరుతో కొందరు అధికారులు టార్చర్ చేశారని, ఇందులో ప్రధానంగా డిఐజీ సునీల్ కుమార్ నాయక్, డాక్టర్ ప్రభావతి ఇలాంటి అధికారులపై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. కస్టోడియల్ విచారణ పేరుతో తన గుండెలపై కూర్చొని బాధారని, దానికి ఆల్రెడీ ఆయనకు బైపాస్ సర్జరీ జరిగిందని, కేవలం తనను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే కొందరు ముఖ్య నేతల ప్రమేయంతో పోలీసు అధికారులతో పాటు కొంతమంది డాక్టర్లు కూడా తనను వేధించారని చెప్పి ఆయన 2024 ఎన్నికల ఫలితాల అనంతరం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో విచారణ స్వీకరించిన గుంటూరు పోలీసులు డిఐజీ సునీల్ నాయక్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం డిఐజీ సునీల్ కుమార్ నాయక్ బీహార్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యగా ఆ డిఐజీ సునీల్ కుమార్ కూడా బీహార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనను కొందరు ప్రభుత్వ అధికారులు తనను వేధిస్తున్నారంటూ ఆయన బీహార్ హైకోర్టును ఆశ్రయించారు. తనను ఏపీ పోలీసుల అరెస్ట్ నుంచి తనకు ఉపశమనం కలిగించాలని, ఆ విచారణకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి తనను అరెస్ట్ చేయకుండా స్టేని ఇవ్వాలని చెప్పి ఆయన బీహార్ హైకోర్టులో పిటిషన్ వేసి స్టే తెచ్చుకున్నారు. ఇత్యాది అంశాలు పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా బీహార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు పోలీసు అధికారులందరూ తనను హత్య చేసే ప్రయత్నం చేశారని, ఈ కుట్రలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ నేతలు అధికారులు కూడా ఉన్నారని, ఇప్పటికే విజయపాల్ కానీ డాక్టర్ ప్రభావతి కానీ వీరందరినీ విచారించాలని, ఈ విచారణలో భాగంగా తనను వేధించిన వారిలో సునీల్ కుమార్ నాయక్ కూడా ప్రధాన నిందితుడేనని చెప్పి డిప్యూటీ స్పీకర్ బీహార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం అది ఈరోజు విచారణ వచ్చింది. ప్రస్తుతం ఆ స్టేని ఎత్తేయాలంటూ ఆయన చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక రాష్ట్రంలో జరిగిన నేరానికి మరో రాష్ట్రంలో న్యాయస్థానాలు వెసులుబాటు కల్పించడం న్యాయ వ్యవస్థపై నమ్మకాలు సన్నగిల్లే అవకాశం ఉందని చెప్పి ఆయన విలేకరుల సమావేశంలో కూడా వాపోయారు. ప్రస్తుతం ఈరోజు డిఐజీ సునీల్ కుమార్ నాయక్ సంబంధించి స్టే పైన బీహార్ హైకోర్టులో విచారణ కొనసాగనుంది. తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్న అంశాలు కూడా ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఈ పిటిషన్ ఏకంగా డిప్యూటీ స్పీకర్ ట్రిబునల్ అంటే రఘురామకృష్ణరాజు గారే వేయడం పట్ల రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చానీయాంశంగా మారింది. థ్యాంక్ యూ.